ఈరోజు మనం ఐవీఎఫ్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, చాలా మంది కపుల్స్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువున్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఈ ఐవీఎఫ్ చేశాక మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాము. సో, ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌ని మనం ఎండోమెట్రియం బాగున్నప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తామనమాట. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఎసెన్స్ ఆఫ్ ఐవీఎఫ్. సో, ఇది ఫైనల్ స్టెప్ అనమాట ఐవీఎఫ్‌లో. బట్ ఈవెన్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా కొంతమందికి ఐవీఎఫ్ అనేది రికరెంట్‌గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈవెన్ 2 టైమ్స్, 3 టైమ్స్ చేశాక గూడా బేబీ ఎంబ్రియో అనేది అతకట్లేదు, ఇంప్లాంట్ అవ్వట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, దీని గురించి మాట్లాడుకుందాం. దీనికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఔట్‌కమ్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చా అనేది చూద్దాము. సో, ఐవీఎఫ్‌లో మెయిన్‌గా మనకి సక్సెస్ రేట్ అనేది ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొర మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ గర్భసంచి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాము. సో, ఈ గర్భసంచి యొక్క పొర అనేది మనకి ఆప్టిమమ్ థిక్‌నెస్ అంటే మోర్ దాన్ 7-9 మధ్యలో ఉన్నప్పుడు మనకి ఇంప్లాంటేషన్‌కి ఆప్టిమల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, కొంతమందికేంటంటే గర్భసంచి పొర థిన్‌గా వస్తూ ఉంటుంది. దీన్ని థిన్ ఎండోమెట్రియం అని అంటాము. సో, ఇట్లా థిన్‌గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. సో, ఇట్లా ఎందుకు థిన్‌గా ఉంటది అనంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎయిదర్ ఇన్ఫెక్షన్ గానీ గర్భసంచి లోపల ఏదైనా క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటాము. సో, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇండియాలో మోస్ట్ కామన్ ట్యూబర్క్యులోసిస్. ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది కానీ ఉన్నా గూడా అది గర్భసంచి యొక్క లైనింగ్ పొర పెరగకుండా దాన్ని ఎఫెక్ట్ చేస్తదనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే గర్భసంచి లోపల కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ రిపీటెడ్‌గా ప్రీవియస్‌గా అబోర్షన్స్ అయినప్పుడు క్యూరేటింగ్ డీఎన్సీ అనే ప్రొసీజర్ చేస్తూ ఉంటారు చాలా మంది గైనకాలజిస్ట్స్. సో, ఈ డీఎన్సీ అనేది ఎక్కువ క్యూరేటింగ్ అనేది చేసినా గూడా మనకి గర్భసంచి లోపల అతుకులు ఫార్మ్ అయ్యి దాని వల్ల కూడా పొర థిన్‌గా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ మనం ఈ గర్భసంచి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అన్ని మనం ఎక్స్‌క్లూడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇట్లా పొర ఏదైనా బాలేదు థిన్‌గా ఉంది అనంటే మనం హిస్టోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటది. గర్భసంచి లోపలికి చిన్న కెమెరాని పంపించి లోపల ఇట్లాంటి పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉందా? ట్యూబర్క్యులోసిస్ చిన్న బయోప్సీ లాంటిది తీసి మనం ట్యూబర్క్యులోసిస్ టెస్ట్‌కి పంపించడము. సో, ఇలాంటి కాజెస్ అన్ని రూల్ ఔట్ చేసి దాన్ని తగ్గట్టు దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో గెడ్డలుండడం. కొంతమందికేంటంటే మనకి యూటరస్‌లో ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ గనుక ఉన్నట్లయితే ఎస్పెషల్లీ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది. లేదంటే అండ్ ఆ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచికి ఎంత దగ్గరగా ఉంది గర్భసంచి పొరకి. సో, గర్భసంచి పొరకి దగ్గరగా ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి బేబీ ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే గర్భసంచి వాపు ఉంటుంది కొంతమందికి. దీన్ని మనం ఎడినోమయోసిస్ అంటాము. సో, గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయోసిస్ ఉందా అనేది మనం రూల్ ఔట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి పక్కనే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ దాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. దాంట్లో ఏమైనా ట్యూబ్స్‌లో ఎక్కువ వాటర్ ఉందా? ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట. కొంతమందికేంటంటే బోత్ సైడ్స్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ ఉండి వాటర్ అనేది ఉంటది. సో, ఇలాంటి వాళ్ళకి మనం ట్యూబల్ క్లిప్పింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే బోత్ ట్యూబ్స్ మనం బ్లాక్ చేసి తర్వాత మనం ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఇవన్నీ మనకి యూటరస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్‌గా ఎంబ్రియో రిలేటెడ్ ఫ్యాక్టర్స్. మనం ఐవీఎఫ్‌లో ఏంటంటే మనం ఎగ్, స్పర్మ్ కలిపి ఎంబ్రియో అనేది ఫార్మ్ చేస్తాము. సో, మనం గుడ్ క్వాలిటీ డే 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా మనకి దాని జెనెటిక్ నేచర్ అనేది పైకి తెలియదనమాట. ఓన్లీ మనం మార్ఫాలజీ బేసిస్‌గా అంటే చూడ్డానికి ఎట్లా ఉందో దాని బేసిస్‌గా మాత్రమే మనం గ్రేడింగ్ చేసి మనం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాం. బట్ దాని జెనెటిక్ నేచర్ అంటే దాంట్లో ఏదన్నా ఎన్యూప్లాయిడీస్ అంటామనమాట. సో, మోస్ట్ కామన్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌కి ఈ ఎన్యూప్లాయిడీ అబ్నార్మాలిటీస్ అనేవి కామన్. సో, ఇట్లా ఎంబ్రియో రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే మనం ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. దీన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో, ఈ పీజీటీ చేసి మనం ఆ ఎన్యూప్లాయిడీస్ ఏదైనా పర్టిక్యులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రూల్ ఔట్ చేసుకుంటే మనకి యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. ఎవరికైనా ఎంబ్రియో క్వాలిటీ గనుక పూర్‌గా వస్తుంది, పూర్ గ్రేడ్ బ్లాస్టోసిస్ట్ వస్తున్నాయంటే అసలు ఎందువల్ల అట్లా వస్తుంది? ఏదైనా ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్ ఉందా?
లేదంటే స్పర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అనేది ఉంటది. సో, దీన్ని మనం స్పర్మ్ డీఎఫ్ఐ టెస్టింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో, ఈ స్పర్మ్ డీఎఫ్ఐ చేసుకొని హైగా ఉంటే దాన్ని మనం ట్రీట్ చేయడము. సో, ఇలాంటి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మనం కొంచెం స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది నెక్స్ట్ టైమ్ మోడిఫై చేసినట్లయితే దీనివల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అండ్ ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ చేసినా కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అంతా బావుంది. ఇంకా పీజీటీ జెనెటికల్లీ టెస్టెడ్ నార్మల్ ఎంబ్రియో అయినా కూడా రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే నెక్స్ట్ మనకి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు బాడీలో. సో, ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే అది ఓవర్ యాక్టివ్ కానీ, అండర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల కానీ మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వదనమాట. సో, రీసెంట్‌గా మనకి ఇమ్యూనాలజీ అనే దాంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. సో, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ టాక్రోలిమస్ కానీ, ఎల్ఐటీ థెరపీ అని కానీ ఇట్లా చాలా ఈ మధ్య వింటున్నాం కదా! సో, ఇలాంటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా ఐడెంటిఫై చేసి ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంది అనంటే దానికి స్పెసిఫిక్‌గా ట్రీట్ చేసినట్లయితే డెఫినిట్‌గా మనకి రీసెంట్‌గా ఉన్న అడ్వాన్సెస్‌తో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఇట్లా ఉన్నవాళ్ళు ఏమి 2, 3 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా ఇంకా రాదు అని అనుకోవడానికి లేదండి. ప్రాపర్‌గా టెస్ట్ చేసి ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే ఈవెన్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌లో కూడా మనం గుడ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి అచీవ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.